సో ఇక మనకు తెలంగాణ బైపీసీ నీట్ 2025 అంటే బీడీఎస్ కోసం మనకు అడ్మిషన్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అనమాట. సో ఎవరికైతే బీడీఎస్ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఓన్లీ మనకు 2 days మాత్రమే టైం ఉన్నది. సో ఈ వీడియోలో ఏంటంటే బీడీఎస్ గురించి మనకు సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అయింది. అది ఇంపార్టెంట్ రూల్స్, డేట్స్ అండ్ టైమ్స్ వాటి గురించి చెప్తాం అనమాట. ఇక మన ఛానల్లో బీడీఎస్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో ఎంబీబీఎస్ మాత్రం చెప్తా ఉంటారు, బీడీఎస్ తగ్గ పట్టించుకోరు. మన ఛానల్ ఏంటంటే బీడీఎస్ ఆయుర్వేదం వీటిని బాగా హైలైట్ చేస్తాం అనమాట. ఖచ్చితంగా మన ఛానల్ పోస్ట్ చేస్తాం ఏ అప్డేట్ వచ్చినా. సో మనకు వీడియో కాకపోతే షార్ట్ రూమ్లోనే చెప్తాం కంటెంట్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మేము చాలా తక్కువ టైం ఉందన్నమాట, ఇంకొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. సో అలా మనకు తెలిసిన విషయం ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అది అయిపోయాక వితిన్ 1 day మనకి బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారనమాట. సో కొంచెం ఇది చాలా త్వరగా అయిందనమాట. సో మనకు ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది. గవర్నమెంట్ కాలేజ్కైనా ఇదే, ఆర్మీ డెంటల్ కాలేజ్కైనా ఇదే, మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ కూడా ఇదే అనమాట. కామన్ కౌన్సిలింగ్ అనమాట ఇది ఒక విషయం. ఇంకోటి, సో మీరు దీనికి మళ్ళీ అమౌంట్ పే చేసిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మనకు ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఒక విషయం చెప్పాలంటే మీ పేరు కనుక ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసే ప్రయత్నం చేయండి. మన టైమింగ్ చూసుకుందాం. మనకు వచ్చేసి 20 నుంచి 22 అంటే ఆల్మోస్ట్ 2 days టైం ఉందన్నమాట. వెబ్సైట్ వచ్చేసి ఇది చూసుకోండి. వెబ్సైట్ డైరెక్ట్ మీరు వెబ్సైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు వెళ్ళిపోతుంది. ఓన్లీ 2 days మాత్రమే టైం ఉంది అనమాట. సో మనకి యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మనకి 12,000 ఉందన్నమాట. సో ఎవరికైతే మనకు కౌన్సిలింగ్ పెట్టుకొని మీకు సీట్ వచ్చింది అనుకోండి, వెంబడే మీరు ఏంటంటే ఆన్లైన్లో 12,000 పే చేయాల్సి వస్తుంది. చూసుకోండి, ఇక్కడ క్లారిటీ చెప్పి ఓన్లీ ఆన్లైన్ మెథడ్ అనేసి క్లారిటీ చూసుకొని ఆన్లైన్ మెథడ్లో మాత్రం మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. వెంబటే యూనివర్సిటీ మనకు ఎక్కడైతే జాయినింగ్ లెటర్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవాలి, వచ్చేసి వెంబడే మనం అక్కడనే ఫీ పే చేయాల్సి వస్తుంది. మనకు యూనివర్సిటీ ఫీజు సపరేట్, మళ్ళీ కాలేజ్ ఫీజు సపరేట్, రెండు సపరేట్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇచ్చింది యూనివర్సిటీ ఫీజు అనమాట. సో ఇదేంటంటే మనకి ట్యూషన్ ఫీజు అనమాట. ట్యూషన్ ఫీజు అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది. గవర్నమెంట్కి ఒకటి ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే కాలేజ్ కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మళ్ళీ దీనికి సపరేట్గా మనకి ల్యాబ్ ఫీజు, హాస్టల్ ఫీజు సపరేట్ ఉంటాయి. అవి మళ్ళీ సపరేట్ అవి. సో ఇక మనకు 10,000 వస్తుంది గవర్నమెంట్కి వచ్చేసి. ఒకటి మనకి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఒకటి మిగతా ప్రైవేట్, అది 45,000 వస్తుంది. అదనమాట విషయం. ఇక మనకు సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఇచ్చేసి దాని గురించి చూద్దాం ఒకసారి. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మనకు ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్ తీసుకుందాం. ఒకటే గవర్నమెంట్ కాలేజ్ దాన్ని ఇస్తారు ఇక్కడ. తర్వాత మనకి ఏంటంటే ఎన్ని సీట్లు చూద్దాం. ఓసీ ఫీమేల్లో జనరల్ ఎన్ని సీట్లు అట్లా ప్రతి ఒక్క దాంట్లో ఇస్తారు. సో మీరు ఏంటంటే SC1 SC2లలో చూసుకొని మీ దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, జనరల్ ఎన్ని సీట్స్ చూసుకొని మీకు అంచనా వస్తుంది. అంచనా కోసం మాత్రమే అనమాట ఇది. సో అట్లా మీరు ఏంటంటే ప్రతి ఒక్క కాలేజ్ ఇచ్చారు, మీకు ఏం కాలేజ్ కావాలో, కామన్ కావాలన్నా, MNR కావాలన్నా, లేదా గవర్నమెంట్ కావాలన్నా ఖచ్చితంగా చూసుకొని దాంట్లో మీ సీట్స్ ఉన్నది చూసుకొని పెట్టుకోండి. అదనమాట విషయం. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే సీట్ వస్తాయో కదా కాలేజ్లో, సీట్ రాగానే ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలి. మీరు కనుక సర్టిఫికేట్స్ చేయకుండా, ఫీ పే చేయకుండా, సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకుండా మీ సీట్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. మళ్ళీ ఫర్దర్ రౌండ్స్ కూడా మీరు ఎనేబుల్ చేయరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనకు ఫస్ట్ రౌండ్లో పెట్టుకొని ప్రయత్నం చేయండి. పెడితేనే చాలా మీకు బెనిఫిట్ అయితే, లేకపోతే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అయితే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా మీకు అలౌ చేయరనమాట. ఖచ్చితంగా అందరూ ఫస్ట్ రౌండ్ పెట్టాలా. సో ఒకటే మీకు కనుక మీ నేమ్ మెరిట్ లిస్ట్లో వచ్చిందా పెట్టే ప్రయత్నం చేయండి. ఇంత చెప్పినట్టు రూల్ అదే అనమాట. ఏంటంటే మనకి ఖచ్చితంగా మీరు ఒక సీట్ వచ్చిందంటే కాలేజీలో ఖచ్చితంగా దాంట్లో జాయిన్ కావాలా, లేకపోతే మీరు తర్వాత రౌండ్స్ మిమ్మల్ని ఎనేబుల్ చేయరు. మీకు ఖచ్చితంగా ఇది కావాల్సింది ఏంటంటే మీకు ఒక రీఛార్జ్ ఉన్న మీ నెంబర్ రిజిస్టర్ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ పెట్టేటప్పుడు మీకు ఒక మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది కదా, ఆ నెంబర్ ఖచ్చితంగా మీకు రీఛార్జ్ ఉండాలి. దానికి మెసేజ్ రావాలి. ఎందుకంటే మీకు ఓటీపీలు వస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓటీపీస్ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఇంపార్టెంట్. ఇంకా ఖచ్చితంగా మీరు జాయిన్ కావాలి. ఫస్ట్ ఫేజ్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఇది ఒక మీకు ఏంటంటే మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ పెట్టలేదు వెంబడే మీకు ఏంటంటే జీమెయిల్కి నెక్స్ట్ మన నార్మల్ నెంబర్కి SMS వస్తాయి. రెండిట్లా మీరు ఎన్ని కాల్ పెట్టి ఎన్ని వచ్చిందనుకో వెంబటే మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోవాలి. ఆన్లైన్లో ఫీజు కట్టాలి. ఆ క్రెడిట్ అయినా డెబిట్ కార్డ్ని ఏదో కార్డు తీసుకుని మీరు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే మీకు సీట్ అనేది ఉంటుంది. అది విషయం. ఏంటంటే మీరు ఆన్లైన్లో ఫీజు కట్టేశారు,
అక్కడ మళ్ళీ మీరు టైం ఇస్తారు, 2 days 3 days ఇస్తారు. ఎందుకంటే ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి, సర్టిఫికేట్ చేయడానికి. ఆ టైంలో కానీ మీరు వెళ్ళైపోయారనుకో మీరు మళ్ళీ ఫ్యూచర్ రౌండ్స్ కూడా ఎనేబుల్ చేయరు అనమాట. మీరు తీసి పక్క పెట్టేస్తారు అనమాట. మళ్ళీ మీరు కట్టిన 12,000 ఉంది అది కూడా రీఫండ్ కాదు, అది కూడా ఇచ్చారన్నమాట. అదే విషయం. యాడెడ్ ఇచ్చిళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ క్యాన్సల్ ఆటోమేటికల్లీ అండ్ నాట్ కన్సిడర్ ఫర్ సబ్సిక్వెంట్ ఫేజ్ అనమాట. అండ్ బ్లాకింగ్ వల్ల ఉంటుంది కాబట్టి మనకి సీట్ బ్లాకింగ్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా సెకండ్ రౌండ్ ఎనేబుల్ చేసే ప్రయత్నం ఉండదు. మళ్ళీ మీకు ఏంటంటే మీకు కాలేజ్ పాలన, మీకు ఒక ఎక్స్ కాలేజ్ సీట్ వచ్చింది అనుకోండి, ఆ ఎక్స్ కాలేజ్ మీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. వాళ్ళ టైంలో ఏంటంటే మీ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు. ఒకవేళ వాళ్ళ కనుక ఇన్ఫర్మేషన్ రాంగ్ అనిపిస్తుంది అనుకో, సర్టిఫికేట్ సరిగ్గా లేదనుకోండి, మీ మళ్ళీ అక్కడ క్యాన్సిల్ చేసే ప్రయత్నం ఉంటుంది. అదనమాట. కరెక్ట్ సర్టిఫికేట్ కరెక్ట్ పట్టుకెళ్ళాలి అని ఇక్కడ చెప్పేంత ముందే. యూనివర్సిటీ ఫీజు మీరు కట్టలేదు కదా, అది మళ్ళీ రీఫండ్ కాదు. ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఖచ్చితంగా మీకు మళ్ళీ వాళ్ళు వెనక్కి ఇవ్వరు అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇచ్చారనమాట, చూసుకోండి. ఒక 3 హెల్ప్లైన్ నెంబర్స్ ఇచ్చిళ్ళు. సో వాడికి ఫోన్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఓకే. కొంతమందికి ఏంటంటే SMS రావు, OTPs రావు. అలాంటప్పుడు అయినా ఏ ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళు సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇదన్నమాట విషయం. మీకు ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.